ప్రారంభ పహలే రచ అని తులసీదాస్ చెప్తున్నారు. ప్రారంభ పహలే రచ అంటే ప్రారంభం తర్వాత వచ్చింది. క్యూం చింతాకరే తులసి రామ్ నామ ఆప్కా సాథ్ అంటే నీతో రాముడి యొక్క నామం ఉంది కదా. శరీరం అనే ప్రారంభం ముందే రాయబడింది. కర్మకి భయపడవలసింది ఏం లేదు. రాముడి యొక్క రఘురాముడు ఉన్నాడు అని చెప్పారు. ఆ తులసీదాస్ గారు రామచరిత మానస రాసిన తులసీదాస్ గారు పుట్టిన స్థలం ఇక్కడ చాలా వాకబుల్ పోయిందా. తులసీదాస్ గారు పుట్టినటువంటి స్థలం ఇక్కడికి జస్ట్ 200 మీటర్లో ఉంది. వారు ఇక్కడే పుట్టి ఇక్కడ మళ్ళీ తర్వాత అక్కడ పెరిగారు. అటువంటి మహానుభావులు పుట్టిన క్షేత్రం ఇదే. అలాగే ఇప్పుడు నేను బయట కోనేరు దగ్గర వారితో మాట్లాడుతుంటే వారు చెప్పారు 15వ శతాబ్దంలో నేపాల్ రాజు గారికి పిల్లలు లేకపోతే కలలో స్వామి కనబడి ఇక్కడ పునరుద్ధరణ చేయమని చెబితే ఈ ఆలయాన్ని పునరుద్ధరణ చేసిన తర్వాత వారికి సంతానం కలిగిందని 15వ శతాబ్దం నుంచి ఈ ఆలయం ఉందంటే అంతకుముందు కూడా ఉంది. కాబట్టి ఇలాంటి క్షేత్రానికి మనకు అసలు ఉన్నట్టే తెలీదు. గత 30 ఏళ్ళు దాదాపుగా మేము బృందావనం వచ్చి వెళ్ళిపోతున్నాం, కానీ ఇది ఉన్నట్టు తెలీదు. ఇంత గొప్ప క్షేత్రం మనం రావడం, చక్కగా కళ్యాణం చేసుకోవడం ఇది మన భాగ్యం. అది మీ అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే మనందరి కళ్ళు ఇలా మూతపడిపోతూ ఉంటాయి, ఎందుకంటే భోజనం చేశాం కాబట్టి. ఇవాళ ప్రసాదం కూడా మరి బాగుంది కదా, మంచి కూర 2 రకాలు. సో కాబట్టి ఈ కళ్ళు పడిపోవడం అనేది ఎందుకు జరుగుతుందంటే మన శరీరం ఇంద్రియాలు నిద్ర గొడవ గోష్ఠి. ఈ శరీరంలో ఇంద్రియాలు ఉన్నంతకాలం మనస్సు ఉంటుంది, మనసు ఉన్నంతకాలం కొత్త శరీరం వస్తుంది. కాబట్టి ఈ మనస్సును పవిత్రం చేసుకోవడానికి చెవులు బాగా వాడండి. చెవులు బాగా వాడితే మన మనస్సు పవిత్రం అవుతుంది. అంటే వినడం బాగా వినండి. గోవిందా. రాక్షసులు గోవిందా అంటే పారిపోతారు. గోవిందా గోవిందా. రాక్షసులు పారిపోతారు. కృతయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగాలలో రాక్షసులు, మానవులు, దేవతలు విడివిడిగా ఉండేవాళ్ళు. కానీ కలియుగానికి వచ్చేసరికల్లా మానవులు దేవతలు మిగిలిపోయారట. రాక్షసులు ఎక్కడికి పోయారు? మన మనస్సుల్లోనే ఉండిపోయారట రాక్షసులంతా కూడా. ఎందుకంటే అప్పుడప్పుడు మన బయటకు వస్తుంటారు కోప రూపంలో. కాబట్టి ఆ రాక్షసత్వం పోగొట్టేటువంటి ఒకటే ఒక్క మార్గం ఏమిటి అంటే భక్తి మార్గం. నామస్మరణ, భగవంతుడు నామస్మరణ ఎప్పుడైతే చేస్తామో భక్తి వచ్చినప్పుడు కోపం అనేది తగ్గిపోతూ ఉంటుందిరా. భక్తి ఉంటే కోపం ఉండదు, కోపం ఉంటే భక్తి ఉండదు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి మన కోపం నివారణ అవ్వాలంటే భక్తి మార్గంలో ఉంటేనే మన కోప నివారణ అవుతుందిట. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా చక్కగా విశేషంగా స్వామివారికి ముహూర్త వేళ అవుతున్నది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా గోవింద నామస్మరణ ఒక్కసారి గోవింద